జీవితంలోని ప్రతి క్షణం ఎదురయ్యే సుఖ దుఃఖాలను, ఆనందాన్ని, బాధలను శాసించేది, నియంత్రించేది మనస్సు నుంచి వచ్చే ఆలోచనల ప్రవాహమే. 5 వేళ్ళు కలిసి పిడికిలి బిగించినప్పుడు మీ అరచేతిలో శక్తి ఉద్భవిస్తుంది కదా! అదేవిధంగా 4 ఆలోచనలు కలిస్తే మనస్సులో మహత్తరమైన శక్తి ఉద్భవించగలదు. ఈ ప్రపంచంలో మహోన్నతమైన విజయాలను సాధించి ఘన చరిత్ర సృష్టించిన చైతన్య మూర్తుల జీవితాన్ని మీరు గమనిస్తే మీకు అర్థమయ్యేది ఒకటే. అదేమిటంటే వారు అంతటి ఘనకీర్తిని సృష్టించటానికి కారణమైనవి వారి మనస్సు లోపల నుంచి వచ్చిన శక్తివంతమైన ఆలోచన తరంగాల ప్రవాహమే. ఆలోచన శక్తినే సంకల్ప శక్తి అంటారు. సంకల్ప శక్తితోనే సృష్టి నడుస్తోంది అని వేదాలు చాలా స్పష్టంగా ప్రకటించాయి. ప్రకృతిలోని పదార్థాలు జీవితాన్ని నడిపిస్తున్నాయి అనేది కొంత నిజమే. ఎందుకంటే ఆ పదార్థాల్లో శక్తి ఉంటుంది. కానీ పదార్థాల్లో ఉన్న శక్తి కంటే కూడా ఆలోచనల్లో ఉన్న శక్తి మహత్తరమైనది. ఎందుకంటే ఒక పదార్థాన్ని లేదా ఒక పరిస్థితిని శక్తివంతంగా, చైతన్యవంతంగా మార్చేది కూడా మీ ఆలోచనలే అన్న సత్యాన్ని మీరు బాగా గ్రహించాలి. ఆలోచన శక్తిలోని అద్భుతాన్ని అర్థం చేసుకోవటానికి మీరు ఒక చిన్న ప్రయోగం చేయండి. ప్రశాంతంగా, నిశ్శబ్దంగా, మౌనంగా ఒకచోట కూర్చొని పిడికిలి బిగించి తల పైకెత్తి స్వేచ్ఛగా, హాయిగా గాలి పీలుస్తూ కేవలం 3 నిమిషాలు శక్తివంతమైన, స్ఫూర్తిదాయకమైన కొన్ని పాజిటివ్ ఆలోచనల్ని మీ గురించి మీలో మీరు చెప్పుకొని చూడండి. మీ మనస్సులో 3 నిమిషాల్లోనే ఒక మహత్తరమైన శక్తి ఉద్భవిస్తుంది. ఆ మహత్తరమైన శక్తి శరీర భాగాల్లో, నాడుల్లో, కండరాల్లో, రక్త ప్రవాహంలో కూడా చైతన్యవంతమైన కదలికను కదిలించి తరంగాలుగా మారిపోవటం మీరు అనుభవం చేసుకోగలుగుతారు. దీన్ని బట్టి అర్థమయ్యేది ఏమిటంటే సంకల్ప శక్తి ప్రపంచంలోని అన్ని ఇతర శక్తుల కంటే బలవత్తరమైనది అని నేను ఖచ్చితంగా చెప్పగలను. మీరు గట్టి ఆత్మవిశ్వాసంతో చేసే ఆలోచనలు ఒక ప్రవాహం మాదిరిగా లక్ష్యం వైపు దూసుకొని పోతూ ఉంటాయి. నదిలో నీళ్ల ప్రవాహం, వాతావరణంలో గాలి ప్రవాహం ఎల్లప్పుడూ సూటిగా ముందుకే సాగిపోతూ ఉంటాయి. అదేవిధంగా మీ ఆలోచనలు శక్తివంతమైనప్పుడు అవి మీ మనస్సును, శరీరాన్ని చైతన్య తరంగాల ప్రవాహంలాగా మార్చి లక్ష్యం వైపు చొచ్చుకొని పోయేలా ప్రేరేపిస్తాయి. అందుకే నేను చెప్పేది ఏమిటంటే మీరు ఒక్క ఆలోచన కూడా వ్యర్థమైనది అనుకోవద్దు. వ్యర్థమైన, బలహీనమైన ఆలోచనలు మానసిక, శారీరక దౌర్బల్యానికి కారణమవుతాయి అని గ్రహించండి. నేను గమనించింది ఏమిటంటే ఇలాంటి బలహీనమైన ఆలోచనలు ముఖ్యంగా ఎక్కడి నుంచి వస్తాయి అంటే మీ గురించి మీకు ఆలోచనలు బలహీనంగా కలగొచ్చు, లేదా ఇతరుల ప్రభావంతో మీలో మీకు బలహీన ఆలోచనలు, బలహీన భావాలు ఏర్పడవచ్చు. ఇది నేను ఎంతోమందిని గమనించి చెబుతున్న సత్యం. సరిగ్గా మీరు ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడే మానసిక శక్తికి సరైన, స్పష్టమైన, శక్తివంతమైన మార్గనిర్దేశనం చేయాలి. దీన్నే మనస్సుకు మీరు ఇవ్వాల్సిన శిక్షణ అని కూడా నేను చెప్పవచ్చు. శక్తివంతమైన మార్గం వైపు మనస్సును మళ్లించే ప్రయత్నాలు మొదలు పెట్టాలి. ఇందుకోసం నేను వ్యక్తిగతంగా స్ఫూర్తిని, ప్రేరణను పొందిన కొన్ని భగవద్గీతలోని భాగాలను మీతో పంచుకుంటున్నాను. అర్జునుడు మహాభారత సంగ్రామంలో మానసిక దౌర్బల్యం, మానసిక శక్తిని కోల్పోయి మానసిక దౌర్బల్యంతో బలహీనతకు లోనైనప్పుడు కృష్ణుడు మనస్సు గురించి అర్జునుడికి అనేక విధాలుగా వర్ణించి చెప్పాడు. మనస్సు గురించి, చైతన్యమైన, శక్తివంతమైన ఆలోచనల గురించి అర్జునుడికి అనేక రకాలుగా, అనేక కోణాల్లో వివరించే ప్రయత్నం కృష్ణుడు చేశాడు. మానసిక శక్తి గురించి భగవద్గీత 6వ అధ్యాయం ఆత్మ సంయమ యోగంలో 6వ శ్లోకంలో బంధుర్ ఆత్మాత్మనస్తస్య అనే శ్లోకంలో
మనస్సు యొక్క తత్వం గురించి చాలా గొప్పగా వర్ణించారు. ఈ శ్లోకంలో చెప్పినటువంటి భావం ఏమిటంటే, మనస్సును శక్తివంతంగా చేస్తే అది మీకు మిత్రుడిలాగా మారుతుంది, మనస్సును బలహీనంగా చేస్తే అది మీకు శత్రువులాగా మారిపోతుంది అన్నారు. దీన్ని బట్టి గ్రహించాల్సింది ఏమిటంటే, మీరు చేసే ప్రతి ఆలోచన మనస్సును ఛార్జ్ చేస్తుంది. బలహీన ఆలోచనలు మనస్సును బలహీనపరిస్తే, శక్తివంతమైన ఆలోచనలు మనస్సును మహత్తర శక్తిగా మార్చేస్తుంటాయి. మనస్సు బలహీనమైనప్పుడు శత్రువుగా మారి లక్ష్య సాధనలో ప్రతి దశలో వెనక్కి లాగుతూ ఉంటుంది. అదే మనస్సు శక్తివంతంగా మారితే లక్ష్య సాధనలో మీకు ఒక అద్భుతమైన ప్రాణమిత్రుడిలాగా మనస్సు మారిపోతుంది. మహాభారత యుద్ధంలో గెలవాల్సిన గొప్ప బాధ్యత ఉన్నప్పుడు కూడా అర్జునుడు బలహీనపడిపోయినప్పుడు కృష్ణుడు అతన్ని చైతన్యపరిచిన తీరు అద్భుతమైనది. యుద్ధక్షేత్రంలో అర్జునుడు బలహీనమైన వైఖరితో, విరుద్ధమైన ఆలోచనలతో ఉన్నప్పుడు కృష్ణుడు ఆయనకు పదే పదే బోధించిన విధానం, మానసిక శిక్షణ మీరు తప్పకుండా గమనించాల్సిన విషయం. కృష్ణుడు అర్జునుడి ఆత్మశక్తిని, ఆత్మ బలాన్ని, ఆత్మవిశ్వాసాన్ని పెంచే విధంగా కొన్ని ఉపాయాలను ఇక్కడ ప్రయోగించాడు. అనేక రకాల వాక్యాలను, ఆలోచనల్ని పదే పదే బోధిస్తూ క్రమంగా పాజిటివ్ ఆలోచనల శక్తిని అర్జునుడి మనస్సులో పెంచి ఆయన మనస్సుని చైతన్యవంతంగా మారుస్తూ ముందుకు నడిపించాడు. శత్రువులు బలహీనంగా ఉండలేదు. శత్రువులు బలహీనమైన వారు కాదు, శత్రువులు శక్తివంతమైన వాళ్ళు, నాకంటే చాలా శక్తివంతంగా నాకు కనిపిస్తున్నారు అని అర్జునుడు విలపిస్తూ బాధపడుతూ అడిగినప్పుడు కృష్ణుడు, వారిలో ఏ ఒక్కరు కూడా నీ బలం కంటే మించిన వారు కాదు, వారిలో ఏ ఒక్కరి శక్తి కూడా నీ బలానికి మించింది కాదు అని అర్జునుడిలోని పాజిటివ్ శక్తిని ప్రేరేపిస్తూ నిలిచాడు. అదేవిధంగా యుద్ధంలో ఓడిపోతానేమో అని అర్జునుడు అనుమానాన్ని వ్యక్తం చేసినప్పుడు, నీలోని సర్వశక్తులు, నీలోని సకల నైపుణ్యాలు తప్పకుండా గెలుపు మార్గం వైపే నడిపిస్తున్నాయి అర్జునా అంటూ పదే పదే అర్జునుడిలోని చైతన్యాన్ని, ప్రేరణను పెంచేందుకు కృష్ణుడు అనేక విధాలుగా పాజిటివ్ శక్తి తరంగాలను ప్రేరేపించాడు. అంటే ప్రతి ఆలోచనలో తప్పకుండా శక్తిని, చైతన్యాన్ని, స్ఫూర్తిని నింపాలి అనే ఏకైక ఉద్దేశంతో కృష్ణుడు అర్జునుడి మనస్సుని నిదానంగా శిక్షణ ఇస్తూ ఒక మహత్తర శక్తిగా మార్చి అర్జునుడు అఖండ విజయాన్ని సాధించే విధంగా తయారు చేశాడు. వీటన్నిటినీ గమనించిన తర్వాత నేను చెప్పేది ఏమిటంటే, ఒక్క సంకల్పంలో లేదా ఒక్క ఆలోచనలో మీరు పిడుగుపాటుతో సమానమైన శక్తిని సృష్టించగలరు అని నేను ఖచ్చితంగా చెప్పదలుచుకున్నాను. ఒక మనిషిని మహర్షిలాగా మార్చినా, ఒక మనిషిని పరాజితుడిని చేసినా దానికి కారణం సొంత సంకల్పాల ప్రభావమే అని నేను గట్టిగా చెప్పగలను. పరిస్థితులు శక్తివంతంగా మారి భయాన్ని, బాధను కలిగించాయి అనుకోండి, అప్పుడు మీరు మీ సంకల్పం సర్వశక్తివంతమైనది అని అమోఘమైన భావనని మీ లోపల పెంచుకుంటూ పోతే సంకల్ప శక్తి, మానసిక శక్తి అంతకంతకు అధికమయ్యే విధంగా మీలో ప్రేరణ పెరుగుతూ ఉంటుంది. మీ ఆలోచనలు సర్వశక్తి సమన్వితమైనవి అనే ఒక్క విశ్వాసాన్ని మీ జీవితంలోని అన్ని దశల్లో మనస్సు లోపల నాటుకొని పోనివ్వండి. ఈ సర్వశక్తి సమన్వితమైన ఆలోచనల నుంచే ఆత్మశక్తి, ఆత్మ విశ్వాసం, ఆత్మధైర్యం ఉద్భవిస్తుంది. వీటి ద్వారా ఏదైనా సాధించగల శక్తి జనిస్తుంది. ఇదే ఆత్మవిశ్వాసం అనేది ఒక మనిషిని గెలిపించినా, ఓడించినా ఆ రెండిటికి తేడా ఇలా సంకల్పాల శక్తి వల్ల జనించిన ఆత్మవిశ్వాసమే
విజేతల్ని పరాజితులను చేయడానికి కారణమవుతుంది. మీ శరీరంలో, మీ మనస్సులో ఎన్ని శక్తులు, ఎన్ని సమర్థతలు, ఎన్ని మహిమలు దాగి ఉన్నాయో మీకు తెలుసా? మనిషిలో ఉన్న సర్వస్వము తెలిసిన శాస్త్రవేత్త ఇంతవరకు భూమి మీద ఎవరైనా పుట్టారా? మానవుడు ఈ లోకంలో అవతరించి కోట్ల సంవత్సరాలు గడిచి ఉండొచ్చు. అయినా అతడి శక్తుల్లో అణువంత మాత్రమే ఇప్పటి వరకు బహిర్గతమైంది. కనుక ఎన్నడూ ఏనాడు కూడా మీలోని శక్తిని మీరు చిన్నబుచ్చుకోవద్దు. నేను దుర్బలుణ్ణి, నేను అసమర్థుణ్ణి అని ఏనాడు ఏమాత్రము సంకల్ప మాత్రంలా కూడా రానివ్వకూడదు. భగభగ మండే సూర్యుడి కిరణాలు మేఘాన్ని చీల్చుకుంటూ పక్కకు నెట్టినట్టే పైపైన కనిపించే పరిస్థితుల ప్రభావాన్ని మీరు చూసి బెదరకండి. సూర్యుడు భగభగ మండిన తర్వాత మేఘాలు భయపడి చెల్లాచెదురుగా పక్కకెళ్ళిపోతాయి. అప్పుడు సూర్య ప్రకాశమే ప్రపంచాన్ని ప్రకాశింపచేస్తుంది. అదేవిధంగా మీరు పరిస్థితులకి భయపడకుండా, బెదరకుండా మీ లోపల దాగి ఉన్న అనంతమైన శక్తిని, అపారమైన ప్రాణశక్తిని, అద్భుతమైన సంకల్ప శక్తి ప్రయోగాన్ని నమ్ముతూ, సంకల్పాల్లో, ఆలోచనల్లో దాగి ఉన్న మహత్తరమైన శక్తిని ప్రేరేపిస్తూ, ఆ చైతన్య శక్తితో పరిస్థితులను ఛేదించుకుంటూ విజయ పథంలో ముందుకు వెళ్తే మీరొక స్వేచ్ఛా శక్తి సంపన్నమైన వ్యక్తి అని ఒకరోజు ప్రపంచానికి ప్రకటించుకోగలుగుతారు.